హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాంకాంగ్లో తెలుగు అమ్మాయి. సో ఇప్పుడైతే నా బర్త్డే సెలబ్రేషన్ చూపిస్తున్నాను అనమాట. నా 30th బర్త్డే ఇలా జరిగింది. ఇండియాలోనే స్టార్ట్ అయింది. అంటే నేను 1 వీక్ ముందు ఇండియా వెళ్ళాను కదా, సో అప్పుడే కేక్ కటింగ్ చేశాను అందరితో అలా. తర్వాత ఇక్కడ ముందు రోజు అయితే ఇలా కేక్ కటింగ్ చేశాను. కేక్ కటింగ్ అయ్యాక మా హస్బెండ్ అయితే నాకు 30th బర్త్డేను చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు. బట్ అది అస్సలు సపోర్ట్ చేయలేదన్నమాట. సో అందుకని డైరెక్ట్గా తను ట్రెజర్ హంట్ ఆడిపిద్దాం అనుకున్నాడు. కానీ ఇంకా డైరెక్ట్గా అన్ని గిఫ్ట్స్ నాకు ఇచ్చేసాడు అనమాట. 30 గిఫ్ట్స్ తీసుకొచ్చాడు. సో ఇప్పుడు ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫెరో రోచర్స్, బూనో కొన్ని చాక్లెట్స్ పెట్టాడు. ఒక 5-6 చాక్లెట్స్ ఉన్నాయి. అన్నీ ఫస్ట్ నేను కవర్ పైన గెస్ చేసి తర్వాత ఓపెన్ చేశాను అనమాట. ఇది వచ్చేసి మక్కడామియా నట్స్ అని ఆల్మండ్ కోటెడ్ నట్స్ అనమాట చాక్లెట్స్. ఇవేమో మేము ఎప్పుడు తినే బటర్ కేక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 సెట్ ఆఫ్ నెయిల్ పాలిషెస్ అండ్ లిప్ బామ్, లిప్స్టిక్, ఐ లైనర్. ఈ టైంకి వచ్చేసి ఇంకా అదే పడుకుంది. సో కూల్గా ఓపెన్ చేశాను అనమాట. అన్నీ ఒక్కొక్కటి గెస్ చేసి ఓపెన్ చేశాను. అలా నాకైతే స్లింగ్ బ్యాగ్, షూస్, ఫ్లిప్ ఫ్లాప్స్, టీ షర్ట్స్, బ్యాక్ ప్యాక్, డఫిల్ బ్యాగ్, కప్, కస్టమైజ్డ్ కప్, మళ్ళీ కస్టమైజ్డ్ కీ చైన్ అలా అన్నీ ఇచ్చారు. అన్నీ ఓపెన్ చేసి లాస్ట్లో అయితే ఒక 10 grams గోల్డ్ ఇచ్చారనమాట. అంటే 1 తులా అనమాట. అదేంటంటే ఇక్కడ హాంకాంగ్లో మోడల్స్ అసలు బాగోవు, ఇండియా మోడల్స్ ఉండవన్నమాట. సో అందుకని ఎప్పుడైనా తీసుకుంటే ఇలాగే ప్లెయిన్ గోల్డ్ లాగా తీసుకొని ఇండియా వెళ్ళినప్పుడు తీసుకుంటూ ఉంటాము. సో అందుకని అది తీసుకొచ్చాడనమాట, ప్లెయిన్గా తీసుకొచ్చాడనమాట. సో అలా అన్నీ అన్బాక్స్ చేసి పడుకున్నాను. నెక్స్ట్ డే అయితే మేము హాంకాంగ్లో ఒక పల్లెటూరుకి వెళ్తున్నాము. పల్లెటూరు ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ బీచెస్ అన్నీ అవుట్స్కట్స్లో అలా ఉంటాయన్నమాట పల్లెటూరు దగ్గర. సో అందుకని అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసాము. స్టేకేషన్ లాగా అక్కడ 1 day స్టే చేస్తామన్నమాట. అంటే మేము వెళ్ళడం అయితే ఆ రోజు 3 o'clock అలా చెక్ ఇన్ చేసి
నెక్స్ట్ డే మార్నింగ్ 12కి చెక్అవుట్ చేసి వచ్చేస్తామన్నమాట. ఇది వచ్చేసి అదే అనమాట, వెళ్తున్నాము. అక్కడ హౌసెస్ మా దగ్గరలాగా పెద్ద పెద్దగా ఉండవు, ఇలా చిన్న చిన్నగానే ఉంటాయి, లైక్ స్మాల్ అపార్ట్మెంట్స్లా ఉంటాయి. అండ్ మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అంతా సైకిల్స్లో చేసుకుంటారు. సో ఇదే ఆ బీచ్ అనమాట. బీచ్ అపోజిట్లో ఉన్న హోటల్లో అనమాట. ఇక్కడ స్టే చేసాము. కాసేపు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి కిందికి వద్దామని అనుకున్నాము. మేము ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అదేంటో మా ఫేసెస్ చూసి అనుకుంటా, నాకు అర్థం కాదు, మాకు కార్నర్ రూమ్స్ ఇస్తారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన ఆ లోపలికి వెళ్తున్నాం చూడండి, ఎంత లోపలికి వెళ్ళినా అసలు రావట్లేదు రూమ్ అనిపించింది. ఇక్కడనే కాదు, హాంకాంగ్లో, మళ్ళీ రీసెంట్గా మేము వెళ్ళిన వియట్నాం ట్రిప్లో ఎక్కడ వెళ్ళినా అదేంటో మాకు అలాగే ఇస్తారు. సరేలే అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయ్యి ఇలా కిందికి వచ్చి కాసేపు కొంచెం చిన్న ఫోటోషూట్ చేసుకున్నాను. ఈ ప్లేస్ వచ్చేసి ఒక విలేజ్ అనమాట హాంకాంగ్లో, కాకపోతే అసలు విలేజ్ లాగే అనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. అండ్ సూపర్ మార్కెట్స్ అలా కూడా ఉంటాయి. ఈ హోటల్కి అయితే వచ్చాం కానీ మాకు ఇక్కడ వెజిటేరియన్ అయితే ఫుడ్ ఏం దొరకదు. ఈ విలేజ్ మొత్తంలో ఒక మెక్డీ ఉంటుందన్నమాట. ఆ మెక్డీలో మాత్రం బర్గర్ అవి దొరుకుతాయి, వెజ్, ఎగ్. సో అవి తినడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట, డిన్నర్ చేయడానికి. మీరు కూడా విలేజ్ చూడండి, చాలా నీట్గా ఉంటుంది. నైట్ టైం కదా, కొంచెం క్లియర్గా లేదు, బట్ స్టిల్ ఇక్కడ వచ్చేసి వాకింగ్ పాత్వేస్ పెద్దగా ఉంటాయి. రూట్స్ కన్నా ఎక్కువ మంది వాకింగ్, సైక్లింగ్ అవి చేస్తూ ఉంటారనమాట. సో అందుకని నాకైతే రోడ్స్ కన్నా హైవే పెద్దగా ఉన్నాయి అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. వాకింగ్ పాత్వేస్ అండ్ మళ్ళీ సైక్లింగ్కి కూడా సపరేట్ పాత్స్ ఉంటాయి కొన్ని ప్లేసెస్లో. ఇందాక కనిపించిన గ్రీన్ కలర్ పాత్ అదే అనమాట. ఈ ప్లేస్కి వచ్చేసి మెట్రో ఉండదన్నమాట. ఇది ఒక ఐలాండ్ లాగా, కొంచెం మా ప్లేస్ నుంచి 1.5 hours అలా పడుతుంది బస్ తీసుకోవాలి. అండ్ మొత్తం కొండలల్లా గుట్టలల్లా లాగా ఉంటుందన్నమాట ప్లేస్. లైక్ వచ్చేటప్పుడు ఇక్కడ మెక్డీకి అయితే వచ్చాము. మెక్డీలో డిన్నర్ చేసేసి తర్వాత రిటర్న్ త్వరగానే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో అలా జరిగింది నా బర్త్డే.